రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ గా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంటుందని, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా తీవ్ర ట్రోపో ఆవరణంలో ఉత్తరం నుంచి ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని ఉత్తర కోస్తాలో అలాగే యానంలో ఇవాళ రేపు పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఏపీలోని దక్షిణ తీర ప్రాంతాల్లో ఇవాళ 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. దక్షిణ కోస్తా మాదిరిగానే రాయలసీమలో కూడా ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో కూడా చలి పంజా విసురుతోంది. తూర్పు ఆగ్నేయం నుంచి తెలంగాణకు భారీగా గాలులు వీస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ రేపు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మధ్య తగ్గే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తర, పశ్చిమ జిల్లాల గుండా చల్లని గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రోజు రోజుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, సుమారు 2 తెలుగు రాష్ట్రాల్లో చలి పంజ అయితే తీవ్ర స్థాయిలో పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం అంటే మనం జనరల్గా చూసుకుంటే కనుక శీతాకాలం సమయంలో పొగమంచును చూసేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తారు. ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచును చూసి ఆ వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా అంటే ఇటు తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెద్ద ఎత్తున ఉంది. ఉదయం బయటికి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు 10 గంటల సమయంలోనే అంటే 9:30 సమయం అవుతుంది. 9:30 సమయంలోనే పొగమంచు స్థాయి ఈ స్థాయిలో ఉందంటే తెల్లవారుజాము సమయంలో అయితే రోడ్డు కూడా కనిపించలేని పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతంలో సింగిల్ డిజిట్ పరిస్థితుల్లో కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఇటు మారేడుమిల్లి, చింతూరు, పాడేరు, సీలేరు పూర్తిగా కూడా ఉష్ణోగ్రతలు అయితే మాత్రం కనిష్ట స్థాయికి అయితే మాత్రం పడిపోయినాయని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రోజు రోజుకి గడిచిన 10 రోజుల నుంచి కనుక మనం చూసుకుంటే కనుక రోజు రోజుకి కూడా చలి తీవ్రత అయితే మాత్రం పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా అంటే నగరవాసులు కావచ్చు లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల సమయానికి కూడా మంచు తీవ్రత ఈ స్థాయిలో ఉందంటే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అయితే ఎవరు కూడా ఈ మంచు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రావద్దు. రాత్రి సమయంలో ఎవరో కూడా వాహనాలపై జర్నీ కూడా చేయొద్దని చెప్పి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో కూడా రాత్రి సమయంలో ప్రయాణం చేసే ప్రయాణికులను కూడా కొంతవరకు కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. కొన్ని ప్రయాణాలను అయితే నివారించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రోజు చలి తీవ్రత మాత్రం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి. అయితే మనం చూసుకుంటే కనుక చుట్టూ కూడా అంటే పూర్తి స్థాయిలో అంటే మంచు దుప్పటితో కప్పుకుపోయింది అనే స్థాయిలో ఇటు అంటే కాకినాడ నగరంలోనే ఎలాంటి పరిస్థితి ఉందంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు కనుక గడిచిన 10 రోజుల నుంచి చూసుకుంటే కనుక 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే మాత్రం సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రోజుకి కూడా చలి తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా కూడా పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా,
థ్యాంక్ యూ సతీష్. చలి పంజా విసురుతోంది, రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అండ్ ఆదిలాబాద్ లో చలి తీవ్రత ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. ప్రేమ్ సాగర్. నిన్న మొన్నటి వరకు కూడా 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదైనప్పటికీ కూడా ఈ రోజు కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఇవాళ కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 10.3, సిర్పూర్లో 10.4 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. అటు ఆదిలాబాద్ జిల్లా బోర్రజులో 11, బేల 11.1, నేరడుగుండ 11.1, అర్లేటి, పొచ్చర, జైనత్ లో 11.2 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇటు నిర్మల్ జిల్లా పెంబిలో 11.1 డిగ్రీల టెంపరేచర్స్ నమోదైన పరిస్థితి ఉంది. సో చల్లని గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఈ చల్లని గాలుల ప్రభావం అర్ధరాత్రి నిన్న కూడా చాలా ఉంది. దాని ప్రభావం పూర్తిగా నూతన సంవత్సర వేడుకలపై కూడా పడిందని చెప్పుకోవచ్చు. జనాలు ఎవరు కూడా రోడ్డుపైకి అంతగా కనిపించిన దాఖలాలు గతంలో చూస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరిగేవి. కానీ నిన్న చలి తీవ్రత వల్ల కొంత అంత పెద్దగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరగలేదని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఏజెన్సీ ప్రాంతంలోనైతే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సమయం 9-9:30 గడుస్తున్నప్పటికీ కూడా చలి తీవ్రత చాలా ఉంది. సో మరో 2-3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. కొంత చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇంకా టెంపరేచర్స్ పడిపోయే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.